కదంబమాల వీక్షకులందరికీ స్వాగతం అండి. వీడియోలు పెట్టడానికి సాధారణంగా వారంలో 3 వీడియోలు పెడతానండి. కానీ తరచుగా అంతరాయం వస్తుంది. ఏం చేస్తాం, కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రోత్సాహం కరువై నేను ఇలా చెప్తూనే ఉంటాను. పరిస్థితి మామూలే. సరే, ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ట్రెండింగ్. సాధారణంగా సినిమా వాళ్ళు కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ దగ్గిన తుమ్మిన తింటున్నా మరోటి చేసినా బాగా వైరల్ చేస్తుంది సోషల్ మీడియా. ఒకవేళ వాళ్ళు వంటలు చేస్తుంటే వంకాయలు కోసి ఉట్టిగా పోపు చేసి పోపులో వేసినా సరే ఎగబడి చూస్తాం మనం. అక్క భలే కోసావక్క వంకాయలు, మీ వంకాయలు కోసే పద్ధతి అదుర్స్ మేడం, ఏ మార్కెట్లో కొన్నారు మేడం వంకాయలు, మీరు వంకాయలు కోస్తున్నప్పుడు పక్కన సారిని చూపించండి మేడం. ఈ రకంగా అభిమానుల కామెంట్స్ వెల్లువెత్తుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈ సినిమా వారు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద కానీ లేదా నలుగురిలో కానీ మాట్లాడేటప్పుడు ఒక హుందాతనం, పెద్దవాళ్ళైతే ఆ వయస్సుకు తగ్గ పరిణతితో మాట్లాడడం చాలా అవసరం. 2 రోజుల క్రితమో ఏమో రాజేంద్ర ప్రసాద్ గారి అద్భుత ప్రసంగం నేను వినడం జరిగింది. అంతకుముందు కూడా అగ్రనటులు అనబడేవాళ్ళు కూడా కొంతమంది స్టేజ్ మీద ఇలాగే మాట్లాడితే సోషల్ మీడియా ఎంత ఎత్తేస్తోందో అంత తొక్కేస్తోంది మాటలతో. జనం ఎవరు పిచ్చివాళ్ళు లేరు. పొగిడారంటే ఎలా పొగుడుతారో అంత అధపాతాళానికి కూడా తొక్కుతారు వాళ్ళ కామెంట్స్తో. అది కాస్త తెలుసుకోవాలి పెద్దలు. ఎందుకంటే ఈ మధ్య చూసాం కదా, సినిమా హాల్ ఎపిసోడ్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో ఆ అభిమాన హీరోకి. కాబట్టి గౌరవం పెంపొందించుకున్నా పోగొట్టుకున్నా అది మీ మాటల్లో చేతల్లోనే ఉంటుంది. సోషల్ మీడియా బట్టబయలు చేస్తుంది మీరేం చేసినా ఏం మాట్లాడినా. కాబట్టి కాస్త హుందాతనం, పెద్ద మనిషితనం అలవర్చుకోవడం చాలా అవసరం. ఇకపోతే ఇంకొక వీడియో చూశానండి. యూట్యూబ్లో వీడియోలు చూసే మనం మాట్లాడుకునేది ట్రెండింగ్ టాపిక్ అంటే, లేదా పేపర్, రాజకీయాలు, సినిమాలు ఇవే కదా. వారు ఏం చెప్పారంటే, ఒకరు తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగా చూడరు, హెచ్చు తగ్గులు చూపిస్తారు అనే టాపిక్ మీద వీడియో చేశారు. కింద కామెంట్స్ చూస్తేనండి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తల్లిదండ్రులని వాళ్ళని ఏదో గౌరవిస్తాం కానీ గౌరవానికి అర్హులు కారు వాళ్ళు అన్నట్టుగాను, మా పేరెంట్స్తో నేను ఇలాగే చాలా అవస్థపడుతున్నాను అన్నట్టు, మా దగ్గర ఉంటూ ఇంకోళ్ళకి మేలు చేస్తారు అంటూ, ఇలా రకరకాల వ్యతిరేకమైన కామెంట్స్ ఎందుకు చూస్తామంటే జనాభిప్రాయం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడం కోసం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఇంత వ్యతిరేకత అనేది, నేను ఎక్కువ శాతం తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లల కథలే, వాస్తవాలే, సంఘటనలే ఎక్కువ వినుండడం వల్ల నాకు ఇది ఈ జనాభిప్రాయం చాలా ఆశ్చర్యాన్నే కలిగించిందండి. కానీ కొట్టిపారేయలేమేమో. అసలు ఎందుకు వస్తుంది ఇలాంటి పరిస్థితి అనే ఆలోచన నాకు వస్తూ ఉంటుంది. వాళ్ళ నుంచి వీళ్ళు కానీ వీళ్ళ నుంచి వాళ్ళు కానీ, తల్లిదండ్రులు పిల్లలు అండి నేను చెప్పేది, వాళ్ళ నుంచి వీళ్ళు కానీ వీళ్ళ నుంచి వాళ్ళు కానీ ఏదైనా ఆశిస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆశాభంగాలు, వ్యతిరేకతలు వస్తాయి. అందరి జీవితాలు ఒకలాగుండవు. కొంతమందికి పిల్లల మీద ఆధారపడక తప్పని పరిస్థితి, అలాగే కొంతమందికి తల్లిదండ్రుల్ని చూడక తప్పని పరిస్థితి ఉంటుందండి. అప్పుడు ఇరుపక్షాలు కూడా చాలా జాగ్రత్తగా పోతే కానీ బండి నడవదు. లేకపోతే ఎవరు ఎక్కువ చేసినా ఎవరు తక్కువ చేసినా మనసులు గాయపడక మానవు, దానిలోంచి అనేకం పుట్టక మానవు. నా మటుకు నాకు అనిపిస్తుందండి, పిల్లలు తల్లిదండ్రులకి సరైన గౌరవం ఇవ్వటం లేదు, సరిగ్గా చూడటం లేదు అని అనుకున్నప్పుడు హాయిగా వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఇవేం లేవు సౌకర్యాలు, కానీ ఇప్పుడున్నాయి. లేదా పెన్షన్స్ వచ్చి జరుగుబాటు ఉన్నవాళ్ళు హాయిగా ఖర్చు పెట్టుకుని పని వాళ్ళని పెట్టుకుని జీవితం గడపడం మంచిదేమో. కానీ తల్లిదండ్రుల్ని గౌరవంగా చూసే పిల్లలు ఉన్నారు,
ఆ కుటుంబాలు ఉన్నాయి. పిల్లల్ని సున్నితమైన పరిస్థితుల్లోనే ఉండి జాగ్రత్తగా తమ ఉనికిని కాపాడుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఏది అందరికీ వర్తించదండి, ఎవరి జీవితం వాళ్ళది. మరి ఇప్పటికీ సెలవు తీసుకుని మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం.